నమస్తే అండి. పిల్లల కోడికి ఎప్పుడైనా సరే మీరు మేత వేసినప్పుడు ఈ విధంగా చేత్తో వేయడం అలవాటు చేసుకోండి. ముందు కొద్దిగా 4 గింజలు తీసి పిల్లలకు పెడతా ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా పిల్లలకు నేల మీద వేసి ఈ విధంగా పట్టుకోండి. కోడి కూడా ముందు 4, 5 గింజలు తీసుకుని వేసి తర్వాత తినడం మొదలు పెడుతుంది. ఈ విధంగా మనం గుప్పుడుతో పెట్టడం వల్ల కోడి మామూలు నేల మీద కంటే కూడా కొద్దిగా ఎక్కువ మేత తీసుకుంటుందండి. దీనివల్ల కోడికి ఆరోగ్యం బాగుంటుంది. మేత పట్టు నిండుగా ఉండడం వల్ల కోడి ఏం చేస్తుందంటే పిల్లల్ని తీసుకుని కొద్దిగా ఎడంగా వెళ్ళి మేత ఉంటుంది. ఏదైనా పురుగు దొరికే ప్రాంతంలో, నీడగా ఉన్న ప్రాంతంలో. లేకపోతే కనుక కోడి ఆకలితో ఉంటే కనుక పిల్లల్ని ఏం చేస్తుందంటే పెద్ద పుంజుల దగ్గరికి, వేరే కోళ్ళ దగ్గరికి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల కోళ్ళు ఏం చేస్తాయంటే పిల్లల్ని పొడి చేయడం, కాళ్ళ కింద పడి తొక్కేయడం అలాంటివి చేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ విధంగా మనం మేత అలవాటు చేసుకున్నట్టయితే కనుక కోడి ఆరోగ్యంగా ఉంటుంది. మేత కూడా నిండుగా ఉంటుంది. అదేవిధంగా మనం పొదగేసిన కోడి పెట్టల విషయంలో మనం కాళ్ళు పట్టులు రాకుండా న్యూరోబిన్ 4 ట్యాబ్లెట్లు అని ఉంటాయండి. అవి 4-5 రోజులకు ఒకసారి 2 ట్యాబ్లెట్లు కడిగేసుకుంటా ఉన్నట్లయితే కనుక కోడి కాళ్ళు పట్టులు అలాంటి సమస్యలు రాకుండా మనం నివారించుకోవచ్చు.